నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు నేను ఒక చేదు నిజాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. మనలో చాలామంది పొద్దున లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు, ప్రయాణంలో, పనిలో, ఒంటరిగా ఉన్నప్పుడు చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూనే ఉంటారు. కానీ మీరు వింటున్న ఆ పాటకు, ఆ మ్యూజిక్కు వెనక ఉన్న ఆత్మ ఏమిటో మీకు తెలుసా? ఒకప్పుడు సైతాను అంటే దాక్కుని పనిచేసేవాడు. దయ్యమనే పదం వింటేనే జనాలు భయపడేవారు. కానీ ఈ రోజుల్లో సైతాను దాక్కోవడం లేదు. వాడు నేరుగా మన పిల్లల స్మార్ట్ఫోన్లలోకి, ఇయర్ఫోన్స్లోకి మ్యూజిక్ రూపంలో వచ్చేస్తున్నాడు. వాళ్ళు అంటే మ్యూజిక్ ఇండస్ట్రీ ఇక ఏదీ దాచడం లేదు. బహిరంగంగానే సైతానును ఆరాధిస్తున్నారు. మీరు వినే ఒక్క పాట మీ ఆత్మను దేవునికి దగ్గర చేస్తుందా, లేక నరకానికి లాగుతోందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీ మ్యూజిక్ ప్లేలిస్ట్ ఖచ్చితంగా మారిపోతుంది. ఒకప్పుడు పాటలు ప్రేమ గురించి, ప్రకృతి గురించి లేదా బంధాల గురించి ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ మ్యూజిక్, పాప్ కల్చర్ ఎలా మారిపోయిందో చూడండి. చాలామంది పాప్ సింగర్స్, ట్రావిస్ స్కాట్, డోజా క్యాట్ లాంటివారు తమ కాన్సర్ట్స్లో నేరుగా రాక్షస ముద్రలు, నరకాన్ని చూపించే సెట్టింగ్స్, రక్తం మరియు దెయ్యాల సింబల్స్ వాడుతున్నారు. పాటల లిరిక్స్లో నేనే దేవుడ్ని అని, నరకానికి వెళ్లడం బావుంటుంది అని, పాపం చేయడం ఎంజాయ్ చేయండి అని పాడుతున్నారు. హింసను, లైంగిక పాపాన్ని, మత్తు పదార్థాలను చాలా క్యాజువల్గా, స్టైల్గా ప్రమోట్ చేస్తున్నారు. మనమేమనుకుంటాం, అదేదో ట్రెండులే, మ్యూజిక్ బావుంది కదా, బీట్ బావుంది కదా అని వినేస్తాం. కానీ బైబిల్ సామెతలు 4:23లో ఏమంటుందో తెలుసా? నీ హృదయము నుండి జీవాధారములు బయలుదేరును గనుక అన్నిటికంటా ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుము. మీరు ఒక చెడ్డ పాట వింటున్నప్పుడు కేవలం ఒక సౌండ్ వినడం లేదు. ఆ పాట వెనుక ఉన్న అపవిత్ర ఆత్మకు మీ హృదయమనే తలుపులు తెరుస్తున్నారు. మ్యూజిక్కు ఉన్న పవర్ ఎంతో తెలుసా? ఒక్క పాట మిమ్మల్ని ఏడిపించగలదు. ఒక్క పాట పాత జ్ఞాపకాలను తీసుకురాగలదు. ఒక్క పాట మీ మూడ్ను పూర్తిగా మార్చేయగలదు. దేవుడు మ్యూజిక్ని సృష్టించింది తనను ఆరాధించడానికి. బైబిల్లో దావీదు దేవుని మహిమ కొరకు సితార వాయించినప్పుడు సౌలు రాజును పట్టుకున్న అపవిత్ర ఆత్మ పారిపోయింది. 1 సమూయేలు 16:23. అంటే దేవుని ఆత్మతో పాడే పాట దయ్యాన్ని తరమేస్తుంది. మరి అదే మ్యూజిక్ను సైతాను వాడుకుంటే పరిశుద్ధంగా ఉన్న మీలోనికి అపవిత్రతను, కోపాన్ని, కామాన్ని, డిప్రెషన్ను సునాయాసంగా ఎక్కించేస్తుంది. అందుకే ఈ కారపు యువత ఎక్కువగా డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్యల వైపు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? వాళ్లు వింటున్న మ్యూజిక్ అలాంటిది కాబట్టి. లోకం పోకడల వెంబడి కొట్టుకుపోతున్నారు. ఇది కేవలం లోకానికే పరిమితం కాలేదు. నా గుండె పగిలే విషయమేంటంటే, ఈరోజు దేవుని మందిరాల్లో కూడా ఈ లోకపు మ్యూజిక్ దూరిపోయింది. ఆరాధన అంటే ఏంటి? మన దేవుడైన యేసుక్రీస్తును తగ్గించుకొని ఘనపరచడం. కానీ ఇప్పుడు కొన్ని చర్చెస్లో ఆరాధన ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఒక కాన్సర్ట్ లాగా మారిపోయింది. స్టేజ్ మీద పొగలు, వెలుగుజిలుగులు, డాన్సులు. అక్కడ దేవుని కంటే పాడే సింగర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పాటల్లో దేవుని వాక్యం ఉండట్లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి అనే స్వార్థమే ఉంటోంది. దయచేసి గమనించండి. కేవలం మ్యూజిక్ విని ఎమోషనల్ అయిపోయి ఏడ్చినంత మాత్రాన అక్కడ దేవుడున్నట్లు కాదు. లోక సంబంధమైన పాటలు విన్నా ఏడుపు వస్తుంది. నిజమైన ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలి. యోహాను 4:24. చాలామంది నన్నడుగుతారు, పాస్టర్ గారు, నేను లోక సంబంధమైన పాటలు వినొచ్చా అని. నేను మీకొక 3 ప్రశ్నలు వేస్తాను. మీరే నిర్ణయించుకోండి. ఆ పాట మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తుందా? ఆ పాట విన్నప్పుడు మీ ప్రవర్తన, ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటున్నాయా? ఒకవేళ సాక్షాత్తు యేసుక్రీస్తు మీ పక్కన కూర్చుంటే ఆ పాటను ఆయనతో కలిసి మీరు వినగలరా? ఈ 3 ప్రశ్నలకు మీ సమాధానం లేదు అంటే వెంటనే ఆ పాటను మీ మొబైల్ నుండి డిలీట్ చేయండి. మీరు పరిశుద్ధంగా జీవించాలంటే మీరు వినేది కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీ ఫోన్ మీ చేతిలో ఉంది. మీ ఇయర్ఫోన్స్ మీ చేతిలో ఉన్నాయి. మీరు ఏమి వినాలో మీరే నిర్ణయించుకోవాలి. ప్రపంచమంతా నరకానికి వెళ్తున్నా మనం వెళ్లడానికి వీల్లేదు. నా ప్రియ సహోదరా, సహోదరి, మీ మనస్సును సైతానుకు చెత్తబుట్టలాగా మార్చకండి. దేవుని ఆత్మ నివసించే దేవాలయంగా ఉంచుకోండి. మీ ఇంట్లో, మీ ఆఫీస్లో, మీ కారులో దేవుని నామాన్ని ఘనపరిచే పాటలు పెట్టుకోండి. అప్పుడు చూడండి, దేవుని ప్రసన్నత మీ ఇంటిని ఎలా నింపుతుందో, మీ కుటుంబంలో ఎంత శాంతి వస్తుందో. ఈరోజే ఒక తీర్మానం చేసుకోండి. నా చెవులు దేవుని స్వరాన్ని వినడానికి మాత్రమే వాడుతాను అని. నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, ఇన్ని రోజులు నేను లోక సంబంధమైన పాటలు వింటూ నా హృదయాన్ని అపవిత్రం చేసుకున్నాను. నన్ను క్షమించు. నా చెవులను, నా కళ్లను, నా హృదయాన్ని నీ రక్తం చేత కడుగు.
ఈ రోజు నుండి నేను నిన్ను ఘనపరిచే ఆరాధకుడిగా మారడానికి నాకు సహాయం చెయ్యి. ఆమేన్. యేసు రక్తం జయం. ఈ వాక్యం మీతో మాట్లాడినట్లయితే, ఈ రోజే మీ తప్పుడు మ్యూజిక్ను వదిలేయడానికి సిద్ధంగా ఉంటే, కామెంట్స్లో ఐ చూజ్ గాడ్ అంటే నేను దేవుణ్ణి ఎంచుకుంటున్నాను అని టైప్ చేయండి. ఈ మెసేజ్ని ముఖ్యంగా యవ్వనస్తులకు, మీ పిల్లలకు ఖచ్చితంగా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.